అమరావతి, విజయవాడ, బందరు, పెడన ఆ చుట్టుపక్కల ప్రాంతవాసులకి కొంగు బంగారమై సంతానాన్ని ప్రసాదించి చల్లగా కాపాడేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నాగపంచమి సందర్భంగా నువ్వుల చిమ్మిలితో పాటు ఈరోజు స్పెషల్గా కొబ్బరి నువ్వులు కలిపి చేసినటువంటి పొడి కూడా పెట్టాము. సన్మిత్ర సపరివార బంధుజనులందరికీ కూడా నమస్కారం. నాగుల చవితి, నాగపంచమి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది చిమ్మిలి. మరి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగపంచమికి మనం చిమ్మిలి చేసుకోవడం ఎలాగా తప్పదు, కానీ నువ్వులు మరో రకంగా కూడా వాడుకోవడం ఎలాగా, ఆ నువ్వులు వాడుకుని ఎండు కొబ్బరి కూడా వాడి ప్రోటీన్ రిచ్ ఒక అన్నంలోకి ఆధారమైనటువంటి కారపొడి ఎలా చేయాలో ఈరోజు చూద్దామా. ఈ కొబ్బరి నువ్వుల పొడికి మనకు కావలసిన వస్తువులు ఏంటో ముందుగా చూద్దామా. దానికోసము ఈ నువ్వులు మామూలుగా నేను పాడైపోకూడదు అంటే ఒక చిన్న చిట్కా ఉంది. నువ్వులు వేయించేసి డబ్బాలో పెట్టుకున్నామంటే పురుగు పుట్ర పట్టకుండా చాలా కాలం మన్నుతాయి. అందుకోసమని ఈ రంగు ఇలాగుంది. నువ్వులు ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నటువంటివి అయినా కూడా ఈరోజు పొడి చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి సెగ తగలనిస్తాము. ఆ తర్వాత ఎండు కొబ్బరి ఇలాగా తురిమేసేసి పెట్టుకుంటాము. ఇది 1 కప్పు నువ్వులకి 1 కప్పు ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, చాలా తక్కువగా నూనె, ఎందుకంటే ఇవి నూనె గింజలు అంటాము, ఆయిల్ సీడ్స్ కాబట్టి అటు కొబ్బరిలోనూ నూనె ఉంటుంది, నువ్వుల్లోనూ నూనె ఉంటుంది. నైలాన్ నువ్వులు వాడకపోవడం మంచిది. మరి దీన్ని తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ పొడి ప్రిపరేషన్కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ఈ ప్యాన్ వేడి అవ్వకుండానే మనం ముందుగా కొబ్బరి వేసేస్తాము, ఎందుకంటే కొబ్బరి సన్నసెగన వేగటానికి టైం పడుతుంది. ఇది ఎంత చక్కగా మనం బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటామో పొడి అంత రుచిగా అంత ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇది కూడాను చాలా ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు కూడాను చేసుకోకూడదు. మనం ఒక కారపొడి తయారు చేసి పెట్టుకున్నామంటే ఆ పైన మన ఇమాజినేషన్, తల్లులు తలుచుకుంటే చేయలేనిది ఉంది చెప్పండి. ఇలాగా చేయి వదలకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, నెమ్మదిగా అప్పుడే బంగారు రంగుకి తిరుగుతుంది కొబ్బరి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు కూడా వేసేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను, 1 చెంచా. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కారపు పొడుల్లో ఉప్పు చాలా తక్కువ పడుతుంది. పైగా మనం తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కావాలి అనుకుంటే మనం మళ్ళీ పెంచుకోవచ్చు. ముందు కొద్దిగా తక్కువ వేసుకోవడమే మంచిది. ఇది ఇలాగ అయిపోయింది. మనం ఎప్పుడు పచ్చికారం వాడతాం, అంటే ఇది మామూలుగా కూరకారం కాదు, వెల్లుల్లిపాయలు అవి లేనటువంటి మామూలు ఎండుమిరపకాయలు దంచినటువంటి కారం. ఇది కారం తక్కువ కారం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను. అలాగే రుచి కోసం, ఆరోగ్యం కోసం కూడా పసుపు 1/2 స్పూన్. ఇప్పుడు స్టవ్ కట్టేసేస్తాము. ఈ వేడికి కారం సరిగ్గా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటే కొబ్బరి నువ్వుల పొడి ఒక 5 నిమిషాలు కష్టపడితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇది గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. వేడివేడి అన్నంలో మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరి నువ్వుల పొడి వేసి బాగా నెయ్యి వేసి కలిపి టేస్ట్ చూద్దామా. కలిపేశాను. పావని, ఇట్రా తల్లి, ఇది ఎలా ఉందో తిని చూసి చెప్పు. ఉప్పు అది సరిపోయిందా? గౌతమ్, ఒక ముద్ద తిని చూసి ఎలా ఉందో చెప్పు నాన్న. బాగుందా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? నేను కూడా ఒక ముద్ద తిని చూసాను. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే ఫర్దర్గా మేము పెట్టేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.